నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 21 కంపార్ట్మెంట్లలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారికి 31,377 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల రూపంలో తీతిదేకి 4,58,00,000 మేర రాబడి వచ్చింది. మన్యం ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. శతకం పట్టు వద్ద ఈ నెల 9న అమ్మవారు కొలువు తీరడంతో వేడుకలు ప్రారంభమై 3 రోజుల పాటు జరిగాయి. చివరి రోజు నాటి అనుపోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో పట్టణమంతా సందడిగా మారింది. అమ్మవారి నామం పట్టణమంతా మారుమోగింది. జాతర ముగింపు సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఘటాలను, కలశాలను ఒకచోట ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డిలోని పురాతన ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామాంజనేయ లక్ష్మణ స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో పంపా నదీ జలాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. సహస్ర మంత్రావృత చందనార్చన చేశారు. అనంతరం సీతారాముల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పండియోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి తరించారు. అంతకుముందు యాగశాలలో హోమం, మహాపూర్ణాహుతి వేదోక్తంగా జరిగాయి.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పుణ్యోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి విశ్వక్షీణ ఆరాధన, పుణ్యావచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ తిరునాళ్లు ఘనంగా జరిగాయి. తిరునాళ్లలో భాగంగా నిర్వహించిన సిడిమాను ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. సిడిమాను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈ సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. తిరునాళ్ల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరునాళ్ల నేపథ్యంలో ఆలయం విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానంగా కనిపించింది.
బాపట్ల జిల్లా పెదనందిపాడు మండలం జిల్లెలమూడిలో మాతృశ్రీ అనసూయాదేవి అనంతోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది అమ్మ భక్తులు అమ్మకు విశేష అభిషేకం, అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదోక్తంగా మంత్రపుష్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లెలమూడి అమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణం హరిం విశ్వనైవేదం పురుషస్తద్విశ్వముపజీవతే పదం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శుభపచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణః పరః నారాయణ పరో ధ్యానం నారాయణః పరః యచ్చకించజ్జగత్సర్వం దుశ్రుతే శ్రూయతే అంతర్బహిస్సతత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసంభవం పద్మఘోషప్రతీకాశకం హృదయంత్యాప్యధోభగం అథో నిశ్చామి తస్యాంతేనాభ్యాము ప్రతిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సంతతగం సలాభిస్థలం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుదర్గం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహారగ్నిర్విశ్వార్చర్విశ్వతోముఖః సోగ్రభగ్వరంతశ్చన్నాహారవజరకవిః ప్రియగోపదస్యాయరస్మయస్తస్య సంతదా స్వందావయదస్వందేహమాపాదమస్తకः తస్య మధ్యే మన్యశిఖానియోర్దావిలస్థితः నీలలోయలమధ్యస్థా విద్యుల్లేఖే భవాస్వ నివారోగవత్తన్వీలాభాస్వస్యనోపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితः బ్రహ్మసరివత్సహరసేంద్రసోక్షరపరస్వాడ్ యోవాన్ పుష్పం వేద పుష్పవాన్ భుజావాన్ పశువాన్ భవతి చంద్రభావ అవాం పుష్పం పుష్పవాన్ భుజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోపాభాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభోవా అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోగాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయవా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగాయతనం వేద. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.